బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినారు. అందులో భాగంగా కవిత కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ చేసినా దక్కించుకోలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో విఫల నేతతో కవిత ప్రయాణం అనే చర్చ కూడా సాగుతుంది. ఇది ఏ మేరకు ఆమెకు ప్లస్ అవుతుంది, ఏ మేరకు మైనస్ అవుతుంది? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరో కీలక మలుపు తిరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వంతో విభేదాలు, అనంతర బహిష్కరణ పరిణామాల తర్వాత కల్వకుంట్ల కవిత తన రాజకీయ అస్తిత్వం కోసం సొంత గూడు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినాన కొత్త పార్టీని ప్రకటించే దిశగా శరవేగంగా అడుగులు పడుతుండడం, దానికి జాతీయ స్థాయి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరవేరుక సహకారం అందిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారి కవితకు మొదటి నుంచి తెలంగాణ జాగృతి అనే బలమైన సాంస్కృతిక వేదిక ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా ఆమె ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు అదే జాగృతిని రాజకీయ పార్టీగా మార్చాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న క్యాడర్, జిల్లాల వారీగా ఉన్న నెట్వర్క్ ఆమెకు కలిసి వచ్చే అంశం. ఎమ్మెల్సీగా వీడ్కోలు చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాను ఒంటరిని కాదని, ప్రజల అండతో కొత్త ప్రస్థానం మొదలు పెడతానని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ప్రమేయం. గతంలో వైఎస్ జగన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి నేతలకు అధికారాన్ని అందించిన ట్రాక్ రికార్డ్ పీకేకు ఉంది. కవితతో ఆయన వరుస భేటీలు జరిపారన్న వార్తలు రాజకీయ వర్గాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల పట్ల ఉన్న అసంతృప్తిని కవితకు అనుకూలంగా ఎలా మలచాలో పీకే విశ్లేషించగలరు. కవితను కేవలం ఒక మాజీ నేతగా కాకుండా ఒక బాధితురాలుగా లేదా ప్రత్యామ్నాయ శక్తిగా జనాల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని ఆయన రచించవచ్చు. అయితే ఇటీవల బీహార్లో సొంతంగా పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. గ్రౌండ్ రియాలిటీకి, వ్యూహాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడ బయటపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వంటి ఉద్వేగభరిత రాష్ట్రంలో పీకే వ్యూహాలు కవితను ఏ మేరకు గట్టెక్కిస్తాయనేది ప్రశ్నార్థకమే. కవిత తన కొత్త పార్టీ ద్వారా ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును, ముఖ్యంగా అసంతృప్తి నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఆమెలో పెరిగిన కసి, గత కొన్ని రోజులుగా ఆమె చేసిన విమర్శలు గమనిస్తే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ను దెబ్బతీయడమే ఆమె తక్షణ కర్తవ్యంగా కనిపిస్తుంది. కవిత ముందున్న మార్గం అంత సులభమేమీ కాదు. తెలంగాణలో ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి. ఇలాంటి త్రిముఖ పోటీలో 4వ శక్తిగా ఎదగాలంటే బలమైన ఎజెండా ఉండాలి. కేవలం రివెంజ్ పాలిటిక్స్తో పార్టీని నడపడం అనేది అసాధ్యం. కవిత పోరాటం కేవలం మనుగడ కోసమా, లేక తెలంగాణ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావడానికా అన్నది ఉగాది నాటి ప్రకటనతో స్పష్టమవుతుంది. ప్రశాంత్ కిషోర్ మేధస్సు, కవితకున్న వాగ్ధాటి తోడైతే తెలంగాణలో కొత్త సమీకరణాలు పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ప్రజలు ఆమెను ఒక స్వతంత్ర శక్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.